మార్గుడు వస్తే ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం. కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరూ బాధితులే, అవునా కాదా? మీరందరూ కూడా బాధితులే, అవునా కాదా? బాధితులు అనుకుంటే చేలిపైకెత్తండి. నేను కూడా బాధితుడిని. వేదిక పైన బాధితులే. కొంతమంది ఎక్కువ రోజులు జైలుకు పోవచ్చు, కొంతమంది తక్కువ రోజులు జైలుకు పోవచ్చు. పోలీస్ స్టేషన్ పోనడు లేడు. ఏంటి అన్యాయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన కాళరాత్రులు గడిపాం. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాడాలి అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఒక్కరు కాదు, రైతులున్నారు ఈ రాష్ట్రంలో. వ్యవసాయ శాఖనే మూసేశారు. హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, ధాన్యం రైతు దగాపడ్డాడు. తమ్ముళ్ళు, జగన్ రికార్డులు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ 1 స్థానం. కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం. అన్ని కూడా 1, 2, 3 మన దగ్గరనే ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఈరోజు ధాన్యం కొనేవాడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా, మద్దతు ధర ఇస్తున్నారని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టమోటోకి పొటాటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి, అవునా కాదా? వ్యవసాయం చేస్తాడా? తెలుసా వ్యవసాయం? నేను చూసా వ్యవసాయాన్ని. చిన్నప్పుడు అన్నిటికీ ఎద్దులే, మడకలు దున్నాలన్నా ఎద్దులే, నీళ్లు కపిలి తీయాలన్నా ఎద్దులే, ఎక్కడన్నా ట్రాన్స్పోర్టేషన్కి ఎద్దులే. అదే మాదిరిగా ఎక్కడన్నా పండుగలకు పోవాలంటే బండ్లు కట్టుకొని పోవాలన్నా ఎడ్ల బండ్లే. కానీ అలాంటి ప్రయాణం చేసిన నేను నా జీవితంలో చూసా. ఈరోజు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసాయి తమ్ముళ్ళు. ప్రోగ్రాం పెట్టేస్తే కారు ఎక్కితే డ్రైవరే అవసరంలా, ఎక్కడికి కావాలంటే అక్కడ దిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఏదైనా సాధ్యం. అలాంటి ప్రపంచంలో మనం ఉంటే మన ముఖ్యమంత్రి